సరే, మంచిదండి. తల వంచుకున్నది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన అసలు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను మేము సజీవ లెక్కలో దాచినైనా మీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టినైనా కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన, నీ అమూల్యమైన వాక్యంలోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను సిద్ధపరచుకుని నీ వాక్యం వైపు చెవియొగ్గినైనా మీరు ఏవైతే నేను మాట్లాడదలుచుకున్నానైనా అటు మాటలు మా హృదయంలోనైనా ముద్రించుకుని నాయన ఆ మాటలను అనుసరించి బ్రతకగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నాయన చెప్పనండి, నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని రచించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధుడు నామమున ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు చేస్తున్నాండి. మంచిది. మనం స్వపరీక్ష అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. 19 విషయాలు అయిపోయాయి. 20వ విషయం ఏంటంటే చూద్దాం. యేసుక్రీస్తు వారి మాటతో ఒక మాట అనేది చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పను. ఏం చేసింది చెప్పండి? ఏమైపోయింది? స్వపరీక్షలో ఇంకోటి మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఏం పరీక్షించుకోవాలి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరి ఎక్కువ కీడులోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నాం, లేకుంటే ఆ కీడు నుంచి బయటపడి మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాం అనేది మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. సరే, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట ఏంటంటే చెప్తున్నాడు అతనితో. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి, దీనికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే 35 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అనేది పక్షవాయుతో బాధపడుతుంటాడు కోనేటి దగ్గర. అవునా? దాన్ని చూస్తే మనకు 3వ వచనం ఉంటుంది. బెతస్దా కోనేరు దగ్గర ఆ వ్యక్తి ఏంటంటే 38 సంవత్సరాల నుంచి అలా పడి ఉంటాడు వ్యాధి కలిగి ఆ మండపం దగ్గర. అతడు బాగుపడదాం అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు అతనికంటే ముందు వచ్చి బాగుపడిన విషయాలు అనేవి అక్కడ చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భాలు 35 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ బాధపడుతుంటే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు చూసి, మరి నువ్వు స్వస్థత పొందకూర్చున్నావు అని అడిగినప్పుడు, నేను స్వస్థత పొందకూర్చున్నాను ప్రభువా అతను చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే కొన్ని విషయాలు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ, ఇదిగో నీకు ఆల్రెడీ నువ్వు ఏం చేశావు, నువ్వు బాగుపడ్డావు. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే నీ పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? నువ్వు ఒకప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావు, ఒక నలుగురు కూర్చోబెడితేనే అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? నీ పరిస్థితి అనేది బాగుపడింది. నీ అంతా నువ్వే నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు, అట్లా చేస్తున్నావు. అదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాడంటే ఆ సందర్భం అంతా బాగుపడిన తర్వాత నేను ఏం చేస్తాడంటే దేవాలయానికి వచ్చాడు. అంటే పాత నిబంధనల ప్రకారం ఏం చేయాలంటే ఏ వ్యక్తి అయినా శుద్ధపరచబడితే, లేకపోతే ఏ వ్యక్తి అయినా బాగుపరచబడితే ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి ఆ వ్యక్తి. అట్లాంటి సందర్భంలో యేసుక్రీస్తు అతన్ని బాగుపరిచాడు. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ రోజే కావచ్చు, ఆ రోజే, ఎందుకంటే సందర్భం అంటే అప్పుడే జరుగుతుంది కనుక కంటిన్యూషన్గా వస్తుంది కనుక అదే రోజు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో అంటే దేవాలయంలో మాట్లాడడానికి వచ్చాడు. ఆ మాట్లాడడానికి వచ్చే సందర్భంలో ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. అంటే స్వస్థత పొందిన దాన్ని బట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని కృతజ్ఞత చెల్లించుకోవడానికి అక్కడ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వ్యక్తిని వెంబటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? గుర్తుపట్టాడు. ఆ వ్యక్తిని గుర్తుపట్టి చెప్తున్నాడు ఏంటంటే, ఆ వ్యక్తిని చూస్తూ చెప్తున్నాడు, ఇదిగో నువ్వు బాగుపడ్డావు. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? నీ పరిస్థితి అంతా కూడా మెరుగుపడింది, చక్కబడింది. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోయాయి. అప్పటి వరకు ఆ వ్యక్తి యొక్క బాధ ఏంటంటే, నేను బాగుపడితే బాగుండు, అవునా, నేను స్వస్థత పడితే బాగుండు, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, నేను మంచి పరిస్థితిలోనికి వెళ్తే బాగుండు అన్న వ్యక్తిని ఒకటేసారి బాగుపడగానే యేసుక్రీస్తు వారు అతనికి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడు? ఆ వ్యక్తిని చూసి బాగుపడ్డాక సరలేగా వెళ్ళిపో అని చెప్తున్నాడా? ఇంకేమని చెప్తున్నాడు అతనికి? ఏమని చెప్తాడు చెప్పండి? ఇదిగో నువ్వు బాగైతే పడ్డావు, నీ పరిస్థితి అంతే మెరుగుపడింది, ఓకే, కానీ ఇంకో పరిస్థితి ఏంటంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక్కడ ఏంటంట? పాపం చేయకము. అంటే ఇది జరిగింది చాలా చిన్న ఇబ్బంది, 30 సంవత్సరాలు బాధపడ్డా, ఓకే, కానీ ఏంటి చెప్పండి, దీనికంటే పెద్ద ప్రమాదం అనేది ఒకటి ఉంది.
అదేంటంటే పాపం అనేది ఒక మనిషిని, ఒక వ్యక్తిని పట్టుకుంటుంది. ఇప్పుడే అతడు స్వస్థత పొందాడు, చాలా బాగా మెరుగుపడ్డాడు, ఓకేనా, క్రీస్తు దారిలోనికి వెళ్తున్నాడు. మంచిగా వెళ్తున్న వ్యక్తికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే నువ్వు మరలా ఏం చేయొద్దు, పాపం, ఎందుకంటే మరీ ఎక్కువ కీడు వస్తుంది. ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తుందంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాప బలహీనతకు మరలా అలవాటు పడ్డాడు అనుకోండి, మీకు తెలుసుకోలేదు, మీరు ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకున్నారా? వేసుకోరా? కొత్త బట్టలు వేస్తున్నప్పుడు దుమ్ము ఉన్న ప్రదేశంలో కూర్చుంటారా, మంచిగా దులుపుకొని కూర్చుంటారా? ఏం చేస్తారు? ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవాలని మీరు కూర్చునే చైర్ని ఏం చేస్తారు? జాగ్రత్త చూస్తాము, దుమ్మేమో, ఎందుకంటే కొత్త బట్టలు, అవునా కదా, దుమ్మేమని అంటుంది, మురికేమని అంటుంది. ఒకవేళ దాని చిన్న దుమ్మున ఏం చేస్తారు? తుడుచుకొని జాగ్రత్త. ఎందుకు? కొత్త బట్టలు మురికి అంటుతాయి, అవునా కదా. అదే రెగ్యులర్ వేసుకునే పాత బట్టలు అనుకుని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అవి ఆల్రెడీ ఏమైతే చెప్పండి, మురికి ఉన్నాయి కాబట్టి దాంట్లో కూర్చుంటే ఏమైతే చెప్పండి, పెద్ద ఎఫెక్ట్ అనేది ఏమీ వద్దు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మి క్రీస్తు దగ్గరికి వస్తాడో అప్పటి నుంచి ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి కొత్త జన్మను ధరించాడు. ఆ వ్యక్తి ఏం చేయాలంటే చాలా జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే ఒక పాపం తను అంటించుకుంటాడో తర్వాత నాకు ఏమైపోతుంది చెప్పండి? కొత్త బట్టలు చూసినంత జాగ్రత్తగా పాత బట్టలు చూస్తామా? ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైనా కూర్చోడానికి ఇష్టపడతాం, అవునా కదా. దుమ్మున్నా సరే పర్లేదు, ఏం కాదు, ఎందుకు? పాతగా అయిపోయింది. మనిషి యొక్క భక్తి జీవితం కూడా అంతే. ఎప్పుడైతే ఒక వ్యక్తి నూతనంగా క్రీస్తు దగ్గరికి వస్తాడు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చాలా భక్తిగా, చాలా శ్రద్ధగా ఉంటాడు. ఆ భక్తి జీవితాన్ని అలాగే ఏం చేయాలి? యేసుక్రీస్తు గారు చెప్తున్నారు ఏంటంటే మరీ ఎక్కువ కీడు నీకు జరగకుండా ఏం చేయాలి చెప్పండి? ఆ భక్తి జీవితాన్ని అట్లాగే కంటిన్యూ చేయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చిన కొత్తగా వద్దో ఆ నూతనత్వం అనేది ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, చాలా చక్కబెట్టుకోవడానికి, చాలా విషయాలు జాగ్రత్త పడడానికి మనం ప్రతిదినం ఏం చేస్తామంటే మనం చక్కదిద్దుకుంటాం. క్రీస్తులోనికి వచ్చిన కొత్తలో ఏంటంటే చాలా విషయాలు మనం భయపడుతుంటాం. ఓహో, ఇలా చేస్తే ప్రభువుకి ఏమైనా వ్యతిరేకంగా ఉంటానేమో, ప్రభువుకి ఏమన్నా నేను ప్రీతికరంగా ఉండనేమో అని చాలా విషయాలు ఏం చేస్తాం, మనం శ్రద్ధ చూపిస్తుంటాం. ఒకసారి ఎప్పుడైతే చిన్న పాపంలోకి మనం వెళ్ళిపోయామో ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు పాత బట్ట వేసుకొని ఎలాగైతే మనం కూర్చుంటామో అప్పుడు అనేక పాపాలను మనం వెళ్తే ఏం చేస్తాం చెప్పండి? పెద్దగా అవి బాధ అనేది, నొప్పి అనేది మనకు అనిపించదు. ఎందుకంటే పాపంలోనికి వెళ్ళిపోయావు. అది చిన్న పాపమా పెద్ద పాపమా అనేది పక్కన పెట్టేసి ఒక పాపంలోనికి మనం వెళ్ళిపోయామంటే ఏం చేస్తాం చెప్పండి? క్రీస్తు ఆజ్ఞను మనం అంగీకరించడానికి మనస్సు అనేది అంత ఫ్రీగా ఫస్ట్లో మనం తీసుకున్నంత బటన్ అనేది అంత బాధ అనేది మనసు అనేది తీసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకు? ఆల్రెడీ నువ్వు పాపంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? నువ్వు చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా అది నీకు పెద్ద తప్పుగా అనిపించదు, అవునా కదా. ఒక వ్యక్తి మాట్లాడితే ఏమంటాడంటే పాపం భారం అనేది ఎట్లా తెలుస్తుందంటే ఒక వ్యక్తికి మీరు ఎప్పుడన్నా ఈత కొట్టారనుకోండి, ఓకేనా, ఈత కొడుతున్నారు అనుకోండి, ఈత కొట్టే వ్యక్తి నీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, అవునా కదా. వెళ్తున్న వ్యక్తికి తన మీద ఎన్నో నీళ్ళు వెళ్తుంటాయి వెళ్ళవా? ఆ నీళ్ళ బరువు ఆ వ్యక్తికి తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? ఆడత నీళ్ళలో మునిగున్నాడు కనుక ఆ వ్యక్తికి బరువు తెలియదు. అదే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఒక కుండ కానీ లేకుంటే ఒక బబ్బులు కానీ నింపుకున్నాడు అనుకోండి, ఏం తెలుస్తుంది చెప్పండి? దాని బరువు అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం నుంచి బయటకు వచ్చి దాన్ని చూడగలుగుతాడు అప్పుడు ఏం తెలుస్తుంది? ఆ వ్యక్తికి తనున్న బరువు ఏంటో, తన పాపంలో ఎంత ఊరుకుపోయాడో ఆ వ్యక్తికి అనేది తెలుస్తుంది. కాబట్టి ఏంటంట, మరీ ఎక్కువ కీడని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాల్లో చాలా జాగ్రత్త. నువ్వు స్వస్థపడ్డావు కానీ ఎప్పుడైతే ఇలా స్వస్థపరిచాడో ఆ వ్యక్తి మీద ఏమవుతుంది చెప్పండి? మత్తయి సువార్త చూడండి ఒకసారి 12:45 చూడండి ఒకసారి. నలభై 43 చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండ చూచి వెళ్ళి తనకంటే మరి 7 చెడ్డ దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారందరికీ ఏమవుతుందండి చెప్పండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు యొక్క బలాన్ని, ఆయన శక్తిని, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు నమ్మిన తర్వాత అంగీకరించడానికి ఇష్టపడడో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా జరిగే సందర్భం ఏంటంట? ఏమవుతుంది?
ఒక పాత బట్టలో అయితే పరిస్థితి ఎలా కూర్చుంటాం మనము, క్రీస్తులో ఉన్నా సరే నువ్వేమైపోతావు చెప్పండి, పెద్దగా ఆ క్రీస్తు మాటలని నీకు ఎఫెక్ట్ అనేవి ఇవ్వవు. ఆ క్రీస్తు మాటలని నిన్ను బలపరచు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, ఏది కూడా నింపుకోలేవు. నీ లోపల ఏంటంటే క్రీస్తుని గురించిన జ్ఞానం అనేది నీలో నింపుకోవట్లేదు, క్రీస్తుకు సంబంధించిన వాక్యం అనేది నీలో నిలవబడట్లేదు. అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మిన తర్వాత నిజంగా అతని హృదయం నిండా వాక్యం అనేది భద్రపరచబడుతూ ఉందనుకోండి, ఏమవుతుంది, ఆ వ్యక్తి జాగ్రత్తగా తన అడుగులు అనేది స్థిరపరచుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి క్రీస్తుని కాకుండా ఇంకోటి తన హృదయాలు నింపుకున్నాడు అనుకోండి, ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో మన హృదయం అనేది ఏమవుతుంది చెప్పండి, స్వచ్ఛపడతబడుతుంది, అంటే నిర్మలం అయిపోతుంది. మనం అదివరకు చేసిన పాపాలన్నీ కూడా క్రీస్తు ఎలాగైతే శిలువ మీద మరణించాడో ఆ రీతిగానే మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి, బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా చనిపోయి మరలా తిరిగిలేస్తున్నాం. అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా ఏమైపోయాయి, దేవుడు మర్చిపోయాడు, వాటిని వదిలేస్తాడు. ఓకేనా? ఆ వదిలేసిన వాటిలో మనం ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడైతే మన నూతన జన్మలోనికి వచ్చామో మన బ్రతుకు, మన భక్తి జీవితం మనం ఏం చేసుకోవాలి, మరలేదన్నా వెళ్ళిపోతున్నామా పాత భక్తి జీవితాల్లోనికి, అంటే భక్తి పరిణామాన్ని కూడా పాత దానికి వెళ్ళిపోతున్నామా, మరలా పాత అన్నీ కూడా నాలుగు రిపీట్ అవుతున్నాయి, అన్నీ కూడా ఏం చేసుకోవాలి, మనం చెక్ చేసుకుంటాం. ఇవన్నీ చాలా బాగా చెక్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సింది ఏంటి, వాక్యాన్ని మనం బాగా నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ హృదయాలను నింపుకుంటామో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఆ వాక్యం అనేది మన హృదయానికి కావలిగా ఉంటుంది, హృదయానికి అది కంచెగా ఉంటుంది. అట్లాంటి కంచె దాటి ఆ దుష్టుడు ఏం చేయడు, మన దగ్గరికి రావడానికి ఇష్టపడాడు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు కూడా మన దగ్గరికి ఏం చేయవు, అవి రావు. ఎప్పుడైతే మనం వాక్యంతో భద్రపరచబడతామో, వాక్యంతో భద్రపరచబడకుండా ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో మన మైండ్ అనేది, అంటే ఖాళీగా అంటే ఏం చేస్తుంది చెప్పండి, లోక సంబంధమైన విచారాలన్నింటిలో, లోక సంబంధమైన వాటిలన్నింటిలో కూడా మనం ఏం చేస్తుంది, మన హృదయం అనేది ఎట్లా అంటే, మనుషులందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు, ప్రకృతి నుండి వచ్చారు. ప్రకృతి సంబంధమైన మనుషులే కనుక మనిషిని ఎక్కువగా ఏది ఆకర్షిస్తుందంటే, ప్రకృతి సంబంధం విషయాలన్నీ కూడా ఏం చేస్తాయి, మనిషిని ఎక్కువగా తొందరగా ఆకర్షిస్తాయి. ఆత్మ సంబంధం విషయాలు తక్కువగా ఆకర్షిస్తాయి. శరీర సంబంధం విషయాలు అంటే ప్రకృతి సంబంధం విషయాలన్నీ కూడా ఏం చేస్తాయి, మనిషిని తొందరగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి. మనిషి కూడా దానికి తొందరగా ఏం చేస్తాడు, అట్రాక్ట్ అయిపోతాడు. ప్రకృతి సంబంధమైన దానికి తొందరగా దానిలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. ఆత్మ సంబంధమైన దానికి ఏం చేస్తాడు, వెళ్ళాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే వీటన్నిటిని కూడా నేను చంపుకోవాలా, వీటన్నిటిని కూడా నేను అణుచుకోవాలా అనే ఆలోచనకి ఏం చేస్తాడు, మనిషి మెంటాలిటీ అనేది అలా వెళ్ళిపోతే ఏం చేస్తాడు, ఆ జాగ్రత్త అనేది కోల్పోతూ దేవుని దగ్గర రావడానికి కొద్దిగా దూరంగా వెళ్ళిపోతున్న పరిస్థితి అనేది జరుగుతుంటుంది. ఆ విషయాల్లో మరల యేసుక్రీస్తు మాట ఏమంటుందంటే, ఒక అపవిత్రాత్మ అనేది ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఏమవుతుందంట, ఏం చేస్తుంది ఇప్పుడు మరలో వచ్చి ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది పొజిషన్ అనేది ఏంటి. ఎప్పుడైతే నువ్వు చెడు ఆలోచనలు, చెడు కోరికలు, నీకు సంబంధించిన ఏదైతే చెడు అని నువ్వు అనుకున్నావో వాటిని వదిలేసావో, క్రీస్తు నమ్ముకున్నాక మరలా నీ దగ్గరకు వస్తున్నా లేవా, ఎప్పుడన్నా పరీక్షించుకుంటున్నారా, పరీక్షించుకున్నారు లేదండి. క్రీస్తు నమ్మకముందు దూషణ, బూతులు ఇంకేదన్నా ఉన్నాయనుకోండి నీలో, క్రీస్తు నమ్మకం క్రీస్తులోనికి వచ్చావు, మరలా నీ దగ్గరకు వస్తున్నాయి లేదా, ఎప్పుడన్నా చెక్ చేస్తున్నావు లేదా, మరలా వస్తున్నాయా, వస్తున్నాయి లేదా, వస్తున్నాయంటే మరలా ఏం చేస్తున్నట్టు, చిన్న చిన్న ఆలోచనలు కాస్త ఏమైపోతాయి, ఇంకా పెద్దగా అయిపోతాయి. ఏవైతే క్రీస్తు నమ్మకం నీకు చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయో, క్రీస్తు నమ్మిన తర్వాత ఏదైతే నువ్వు అపవిత్రాత్మ వదిలించుకున్నావో అవి ఏం చేస్తుంది చెప్పండి, ఇంకా దేవుని వాక్యాన్ని నువ్వు సరిగా పట్టుకోకపోవడం వల్ల, దేవుని వాక్యాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి, ఇంకా దారుణమైన స్థితిలో నువ్వు దిగజారిపోతావు. అందుగురించే మాట ఏంటంటే, అలాగనే ఈ దుష్టతరం వారందరికీ ఏంటంట సంభవించింది. ఏం సంభవిస్తుంది, తన మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమవుతుందంట, ఏమవుతుంది చెప్పండి, మరీ చెడ్డది అవుతుంది. చెడ్డది కాదు, ఏంటంట మరీ చెడ్డది, మరీ హీనమైన స్థితిలోనికి, మరీ దారుణమైన పరిస్థితుల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తన యొక్క పరిస్థితులను దేవునికి అనుకూలంగా మలుచుకోకుండా ఒక వ్యక్తి బ్రతకడానికి ఇష్టపడుతుంటాడో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమవుతుందంట, మరీ చెడ్డదైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇట్లాంటి మరీ చెడ్డదైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాం ఎప్పుడన్నా గమనించుకున్నాం, మనల్ని మనం గమనించుకున్నాం లేదా, పరీక్షించుకోవాలి. అవునా కదా? ఎట్లుంది అసలు యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి అసలు, ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే బాగుపడతాడో, బాగుపడని వరకు కూడా ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి మంచిగా లేని పరిస్థితి వరకు ఏం చేస్తాడంటే తన భవిష్యత్తు కానీ లేకుంటే తన పరిస్థితులు కానీ మెరుగుపడనంత వరకు కూడా ఏం చేస్తాడు ఒక వ్యక్తి, ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు 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 అని తిరుగుతుంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మెరుగుపడతాడో లేకుంటే మంచిగా చక్కని పరిస్థితుల్లోనికి వస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, నిజంగా దేవుని గురించి అంత ధ్యాస ఉంటుందా,
మన బాగులేని పరిస్థితుల్లో నుండి, మన యొక్క సరిలేని పరిస్థితుల నుండి ఎప్పుడైతే మనం మెరుగుపరచబడతామో, ఆ పరిస్థితులను మనకు వచ్చిన తర్వాత నిజంగా దేవుడు అంత ప్రేమ అనేది మనం చూపించగలుగుతాం దేవుని మీద. మనం మెరుగుపరచబడిన తర్వాత, మన కష్టాలను కూడా తీరిపోయిన తర్వాత నిజంగా దేవుడిని అంత ప్రేమిస్తామా లేకపోతే లైట్ తీసుకుంటామా? ఏం చేస్తారు చెప్పండి? నిజంగా బాధలు, ఇబ్బందులు, శోధనలు వచ్చాయనుకో ఏం చేస్తారు? దేవుడు అంటే దేవుని వెంట తిరుగుతారు. ఒకవేళ ఆ ఇబ్బందులన్నీ కూడా దేవుడు గట్టెంకిచ్చారు అనుకోండి, ఆ తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి? నిజంగా దేవుని మీద అంత అనుకుంటారా? మీరు శోధనలో, బాధలో ఉన్నంత దేవుని ఆనుకున్నప్పుడు మంచిగా ఆనందంలో పరిస్థితులు ఆనుకుంటారు చెప్పండి? అనుకోరండి. అందుగురించి ఆ వ్యక్తికి జాగ్రత్త చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమైందంట? అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో ఏమైపోయిందంట? నువ్వు స్వస్థత పొందా, అంటే బాగుపరచబడ్డావు. నువ్వు బాగుపరచబడ్డ తర్వాత వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. తన యొక్క వ్యక్తిత్వ పరిస్థితి అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది చెప్పండి? మారిపోతాడు. మునుపటిలాగా వ్యక్తినుడు ఏం చేస్తాడు? నేను ఇప్పుడు బాగుపడ్డాను, స్వస్థత పడ్డాను కాబట్టి ఏంటి చెప్పండి? ఏదో ఉన్నానంటే ఉంటాను దేవుళ్ళు, కానీ అప్పుడు ఆరాధించినందుకు ఇప్పుడు ఏం చేయడు ఆ వ్యక్తి? అంత దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి కొద్ది జాగ్రత్త అనేది చెప్తున్నాను. స్వస్థత పడ్డావు కనుక ఏం చేయి? మరి ఎక్కువ కీడు అనేది కలుగుతుంది. మరి ఎక్కువ కీడు ఏంటంటే ఆ కీడు మరలా పాపంలోనికి వెళ్ళే పరిస్థితుల్లోకి వెళ్తావు. ఎప్పుడైతే నువ్వు బాగుపడ్డావో, నీ బాగుపడ్డ పరిస్థితి ఏం చేస్తుందంటే మరలా నేను ఏం చేస్తుంది? లోకం ఎప్పుడైనా సరే ఏం చేస్తుంది? మనిషిని ఆకర్షిస్తుంది. అవునా? అట్లాంటి ఆకర్షించే పరిస్థితులని కంపల్సరీగా మనిషి ఏం చేస్తాడండి? వెళ్ళిపోతాడు, దిగజారిపోతుంటాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్త ఉండాలి. మరలా పాపంలోనికి వెళ్ళకుండా ఏం చేసుకోవాలి? మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా అసలు ఎలా ఉన్నాం, అసలు మన పరిస్థితి ఏంటి, మన యొక్క జీవన శైలి విధానం ఎలా ఉంది, అసలు క్రీస్తుకు అనుగుణంగానే ఉందా? అవునా కదా? క్రీస్తులో రాకముందు ఎలా ఉన్నాను, క్రీస్తు కొరకు ఎలా పరితపించాను, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా పరితాపం అనేది ఎలా ఉంది, అసలు క్రీస్తు కొరకు నిజంగా అంతలా ఆలోచించడానికి నేను సిద్ధపడుతున్నానా, అంతలా క్రీస్తులో ఉండడానికి ఇష్టపడుతున్నా అంటే ఏమైంది చెప్పండి? మన భక్తి జీవితం నిజంగా అలా ఉంటుందా? మరి ఉండదు. క్రీస్తులో మనం రాకముందు క్రీస్తు మీద ఉన్నంత ప్రేమ క్రీస్తులోనికి వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత అది అలాగే కొనసాగదా అండి? ఏమైపోయింది చెప్పండి? స్వస్థపరిచిన తర్వాత ఏమైందంట? కంపల్సరీ ఏం జరుగుతుందంట? స్వస్థపరిచిన తర్వాత ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అనుగుణంగా మనం బ్రతుకో, మన భక్తి జీవితము ఏమవుతుందంటే చెప్పండి? మరి ఎక్కువ కీడు అనేది మన మీదకి వస్తుంది. మరి ఎక్కువ కీడు అంటే మనం చేసిన ఈ ఒక్క విషయం, అంటే బైబిల్లో చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, కొన్ని తప్పులు చేసిన దానికి ఏమవుతుంది చెప్పండి? శిక్ష అనేది పడుతుంది. కొన్ని తప్పులకు ఏంటంటే శిక్ష అనేది పడుతుంది. కొంతమందికి వెంటనే పనిష్మెంట్ అనేది ఇచ్చేశాడు. కొంతమందికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ శిక్ష అనేది మరణం తర్వాత ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది చెప్పండి? ఆ పనిష్మెంట్ అనేది కొన్ని సంవత్సరాల వరకు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని పని చేస్తున్న విధానాన్ని చూస్తాం. ఇతని పరిస్థితి చూసి ఏంటంట, 35 సంవత్సరాల వరకు ఏం చేస్తున్నాడు? ఇతనికి పనిష్మెంట్ ఏదో అక్కడ రాయబడలేదు, కానీ ఏమేం చెప్పండి? మొత్తం మీద ఏదో పనిష్మెంట్ అనేది ఇతను అనుభవిస్తున్నాడు. ఏదో పనిష్మెంట్ 35 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవాలయానికి రావడం, మండపానికి రావడం అలవాటే. కానీ అతని టైం ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 35 సంవత్సరాల దాకా అతడు వెయిట్ చేయాల్సి వచ్చింది. అతడు చేసిన తప్పాలే కూడా ఎదురు కీడును బట్టి ఏం చేశాడు? 35 సంవత్సరాల దాకా ఏం చేశాడు? అతనికి స్వస్థత రావడానికి అంత టైం అనేది పట్టింది. ఓకేనా? మన విషయాల్లో కూడా చాలా విషయాలు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం మనం. అవునా కదా? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆ ఇబ్బందులన్నీ దాటాలంటే ఏం చేయాలి చెప్పండి? కొంత సమయం అనేది మనకు పడుతుంది. అవునా కదా? ఆ టైం వచ్చేదాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అవునా? ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? దేవుడు దాన్ని మన నుండి దూరం చేస్తాడు. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే దూరం అయిపోతుందో అప్పుడు ఏం చేస్తామంటే మనం తర్వాత పొజిషన్ ఏంటి? ఎప్పుడైతే మనకు అనుకున్న శ్రమలు, బాధలు పక్కకు జరుగుతాయో తర్వాత పరిస్థితి ఏంటి? మరి నీకు అనుకున్న బాధలు, ఇబ్బందులు, శ్రమలు తప్పిపోయాయి. దాని తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటావు నువ్వు దేవునికి అనుగుణంగా? దేవునికి అనుగుణంగా మలుచుకోవడానికి ఎలా నీ శరీరాన్ని సజీవంగా సమర్పిస్తావు? రోమిలకు రాసిన పత్రిక 12 చదవండి.
12 మొదటి వచనం నుండి. 12వ అధ్యాయం ప్రారంభవచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకోడని దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఏంటంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఏం చేసుకోండి? ఆయనకు సమర్పించుకోండి. చాలా సందర్భాల్లో ఈ నొప్పి బాధ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? కొన్ని కండిషన్స్ అనేది, అంటే కొన్ని ఏం చేస్తామంటే దేవునికి కొన్ని మొక్కులు అనేది మనం మొక్కుతాం. అవునా కదా? అంటే నాకు ఇది చేస్తే నేను అది చేస్తాను దేవుడు అని ఏం చేస్తాం? కొన్ని అనుకుంటాం మన మనసులో. అవునా కదా? మన శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీని నుండి తప్పిస్తే నేను ఇందులో ఉంటాను దేవుడు. అవునా కదా? ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాం మనం? దేవునికి కొన్ని చెప్పుకుంటాం అనమాట. మన పరిస్థితి మెరుగుపడితే నేను దేవుళ్ళని ఉంటాను, దేవునితోనే నడుస్తాను, ఇక లోకంతో నాకు ఎలాంటి పొత్తు అనేది ఉండదు, లోకంతో ఎలాంటి స్నేహం కూడా నేను చేయను. అవునా కదా? ఇలాంటి వాగ్దానాలు చేస్తారా చేయరా మీరు? వాగ్దానాలు కంటే శపథాలు. అవునా కదా? కొన్ని శపథాలు మనం చేస్తాం. ఎప్పుడైతే మనకు కొన్ని ఇబ్బందులు బలహీనతలు ఉంటాయో దాని నుండి తప్పిస్తే దేవునికి కొన్ని ఇస్తామని అనుకుంటాం. అవునా కదా? అంటే ఇక నీ సేవలో నేను ఉండిపోతాను, నీ కొరకే నేను బ్రతికేస్తాను, ఎవరి కొరకు కూడా ఏం చేయను, నేను ఆలోచించాను, నీతో నేను నడుస్తాను. ఇవన్నీ కూడా ఏం చేస్తాం మనం? కొన్ని మనం చెప్పుకుంటాం మనంతరం మనం. నిజంగా నేను దేవునిలోనే బ్రతికిస్తాను, దేవునితో ఉంటాను. ఇంకేం చేస్తాం మనం? నేను ఏం చేసినా కానీ దేవుని కొరకే చేస్తాను. ఇవన్నీ కూడా మనం ఏం చేసి కొన్ని ఒప్పందాలు అనేది మనం ఒప్పుకుంటాం క్రీస్తుతో మనం బాగుపడే వరకు, లేకుంటే మనం ఒక మరుగైన పరిస్థితులకు వచ్చే వరకు. ఎప్పుడైతే మనం మెరుగుపడతాం అన్నీ ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నిటిని కూడా ఏం చేస్తారు? మర్చిపోతారు. అవునా కదా? మనం అన్నీ కూడా ఒప్పుకునేది మనం ఎప్పుడు మనకి ఏదైనా బాధ ఇబ్బంది అలాంటి కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి కొన్ని ఒప్పందాలను ఇచ్చేసుకుంటాము. అవునా కదా? 31st రాగానే ఎలాగైతే ఒప్పందాలు ఇస్తారు. అవునా కదా? ఈ సంవత్సరంలో ఎలాగైనా సరే నేను బైబిల్ కంప్లీట్ చేస్తాను, లేకుంటే ఇంకేదైనా సంథింగ్ ఏం చేస్తాను? దేవునికి చేస్తాను అనుకుంటారు, కానీ ఏం చేస్తారు? నిజంగా చేస్తారా చేయరాదు? ఏం చేస్తారు? మహా అంటే కొద్ది రోజులు రాగానే వాటిని ఏం చేస్తారు చెప్పండి? మర్చిపోతారు, వదిలేస్తారు. వాటి గురించి గుర్తుకే రాదు అసలు. ఒకవేళ గుర్తుకొచ్చినా కానీ అవునా కదా, ఏం కాదులే, పర్లేదులే అనే స్థాయిలోనికి వెళ్ళిపోతాం. వీటన్నిటి వల్ల ఏమొస్తుందంటే మన మీదకి ఏమొస్తుంది చెప్పండి? మరీ ఎక్కువ కీడనే వస్తుంది. మరి దేవునికి ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? మన మీదకి ఏమొస్తుంది? అది దేవుని గురించి అంటే కాదు, మన గురించే. అవునా కదా? మళ్ళీ మనం సరి చేసుకోవడానికి మళ్ళీ మనం దాని మీద నేను నిలబడతాను, దీని కొరకు నేను నిలబడతాను అని నువ్వు మాట ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? దాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండవు. కొద్ది రోజులు కాగానే దాని గురించి మర్చిపోతావు. అట్లాంటి సందర్భాలు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? చాలా జాగ్రత్త ఉండాలి. దేవునికి మాట ఇచ్చిన తర్వాత మన యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉన్నా సరే దేవునికి ఏదైతే మాట ఇచ్చామో మాట్లాడుసారా మనం ఏం చేయాలి? బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? అట్లాంటి పరిస్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తున్నారు ఏంటంట? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఏం చేయండి? ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమిలాడుకొనుచున్నాను. అంటే దేవునికి శరీరాన్ని అర్పించడం అంటే ఏంటి? సజీవ యాగంగా దేవునికి శరీరాన్ని అర్పించడం అంటే ఏంటిది? ఏంటి చెప్పండి? సజీవ యాగంగా దేవునికి అప్పగించడం ఏంటి? మన శరీరాలు. దేవుడు ఏ దశలో అయితే పరిశుద్ధంగా ఉంటాడో అట్లాంటి దశలో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మన అడుగులు అనేది ముందుకు వేయాలి. ఓకేనా? సజీవంగా అప్పగించడం అంటే ఏంటంటే ఏదైతే మనకు తప్పని తెలుస్తుందో ఆ విషయాన్ని ఏం చేయదు చెప్పండి? తప్పన్న విషయాలు ఏం చేయొద్దు చెప్పండి? చేయొద్దు. మనకి ఏదైతే తప్పు అనిపిస్తుందో ఆ విషయాన్ని ఏం చేయొద్దు? చేయడానికి ఇష్టపడద్దు. దేవునికి సజీవంగా సమర్పించడం అంటే ఏంటంటే ఒక వ్యక్తి మనల్ని తిట్టాడు అనుకుని ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా మనకు కూడా ఏమనిపిస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని శపించాడు అనుకుని మనకు కూడా ఏమనిపిస్తుంది? ఏం చేయాలనిపిస్తుంది అండి? శపించిన వ్యక్తిని ఏం చేయాలనిపిస్తుంది? మీ నోట ఆశీర్వాద వచనమే కానీ ఏముండొద్దంట?
ఏముంటుందో చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని శాపనార్థం పెట్టినా మన నోటి నుంచి ఏమి రావాలంట? ఏం రావాలి చెప్పండి? అవతల వ్యక్తిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దీవించాలి. అపోస్తులు అదేగా చేస్తుంది, అవునా కదా? మేము హింసించబడుతున్నాను లేకపోతే తరమబడుతున్నాను, ఏం చేసినా సరే అవతలకి ఏం చేస్తున్నాను చెప్పండి? దీవిస్తున్నాను తప్ప అవతలను ఎవరిని కూడా ఏం చేయలేదు, శపించే వారంగా లేదు, అవునా? వాళ్ళ శరీరాన్ని సజీవంగా అర్పించడం అంటే ఏంటంటే అవతల వ్యక్తి దూషిస్తున్న అవతల వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే మన యొక్క క్రియలు అనేది ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి సజీవంగా అర్పించడం అంటే మనలో ఉన్న కోపాలు అలాగే మనలో ఉన్న భావోద్రేకాలు అన్నిటిని కూడా ఏం చేయాలి? మనం దేవుని కొరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి సజీవంగా అర్పించడం ఏంటంటే మనకు వస్తున్న కోపాలను అలాగే మనకు ఉన్న కక్షలను క్రోధాలను లేకుండా ఇంకేదన్నా పరిస్థితుల్లో మనకున్న ఇబ్బందులు అన్నింటినీ కూడా అవతల వ్యక్తి మీద చూపించకుండా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడు ఎలా అయితే నడుచుకోమంటున్నాడో ఆ వ్యక్తితో అలా నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం. దేవుడు ఏ విధంగా అయితే ఒక వ్యక్తితో ప్రేమగా నడుచుకోమంటున్నాడో అట్లాంటి దానిలో మనం నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఆ విధంగా ఆ రీతిగా మనం ఎప్పుడైతే నడుచుకోవడానికి సిద్ధపడతామో దేవునికి ఏం చేస్తుంది చెప్పండి? మనం సజీవ యాగంగా మన శరీరాలను అప్పగించగలుగుతాం. నిజంగా అట్లా చేయగలుగుతాం చెప్పండి? చేయగలుగుతాం, చేయలేమా? చేయగలుగుతారు, చేయలేదండి. ఏం చేస్తారంటే శిష్యులకు కానీ యేసుక్రీస్తు కానీ ఏం చేస్తారు చెప్పండి? ముఖం మీద ఉమ్మినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? తుడుచుకున్నారు, వాళ్ళ గురించి పెద్దగా లక్ష్య పెట్టలేదు. ముఖం మీద కాదు, నీ పక్కన చూస్తే నువ్వు ఊరుకుంటావు చెప్పండి? నిన్ను చూసి పక్కన చూస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటారా? ఊరుకోరా? ఏం చేస్తారు? లోపల ఏమవుతుంది చెప్పండి? మనకు ఏదో లోపల రగిలిపోతూ ఉంటుంది, అవునా కదా? అంటే ఇంకా నీ పరిస్థితి ఏమేమి చెప్పండి? ఇంకా మెరుగుపడలేదు, అవునా కదా? క్రీస్తు స్వభావంలో నీ ఇంకా మారలేదు, నీ మెచ్యూర్ అనేది ఇంకా క్రీస్తులో ఎదగట్లేదు. దేవునికి సజీవయంగా నువ్వు అప్పగించుకోవడానికి నువ్వు ఏం చేయట్లేదు, ఇంకా అంటే పాతవి ఇంకా ఏవో నీలో ఏం చేస్తున్నాయి? ఇంకా నీ మనస్సును నీ శరీరాన్ని అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇంకా కంట్రోల్ చేస్తున్నాయి, అవునా కదా? అవన్నీ కూడా ఎప్పుడైతే నిన్ను కంట్రోల్ చేస్తావు నువ్వు దేవుని అదుపులో ఉండవు. ఎవరు అదుపులో ఉంటావు? కృష్ణుని అదుపులో ఉంటావు ఆటోమేటిక్గా. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు కాకుండా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చర్యలు ఏవైతే మన లోపల కానీ మన బాహ్యంగా కానీ ఏవైతే ప్రదర్శిస్తుంటామో అవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? క్రీస్తుకు విరోధంగా మనల్ని నిలబెడుతూ ఉంటాయి ప్రతి సందర్భంలో కూడా, అవునా కదా? ఏవైతే క్రీస్తుకు సంబంధించిన మంచి లక్షణాలని మనలో పెంపొందించుకోకుండా అవతల వ్యక్తిని ద్వేషించడానికి కానీ పగబట్టడానికి కానీ అసూయ చేయడానికి కానీ ఇట్లాంటి కారణాలు తప్పులను మనం వెతుక్కుంటూ లోపల ఇంకా అవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఏమైనట్టు చెప్పండి? ఇంకా సజీవ యాగంగా మనం క్రీస్తుకు అప్పగిస్తున్నామా? మన దేహాలను ఇంకా అలాగే ఉంచుకుంటున్నామా? ఏం చేస్తున్నాం చెప్పండి? ఎప్పుడైనా పరీక్షించుకోవడానికి ఇష్టపడ్డారా? నిజంగా దేవుని నిజంగా నేను సజీవ యాగంగా నా శరీరాన్ని అప్పగిస్తున్నాను, క్రీస్తుకు సజీవ యాగంగా నా ప్రతిరోజు నా శరీరాన్ని అప్పగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పోయిన వారం నేర్చుకున్నాను ఏంటంటే పౌలు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? కొరింథీయులకు రాసిన పత్రికలో తాను ఏం చేస్తున్నాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేం భ్రష్టున్నాయి పోతున్నామని ఏం చేస్తున్నాడంట? తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాడు, అవునా కదా? ప్రతి పరిస్థితిలో కూడా ఏ పరిస్థితి తనకు ఇబ్బందికరంగా ఉంటుందో, ఏ పరిస్థితి తనకు ఆయాసకరంగా ఉంటుందో, ఏ పరిస్థితి తనకు వ్యతిరేకంగా ఉంటుందో ఆ పరిస్థితులు అన్నింటిని బట్టి పౌలు గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? తను తాను నలగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తనను తాను మలుచుకోవడానికి, తను తాను ఇబ్బంది పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప అవతల వ్యక్తి మీద ఆ కోపాన్ని ఆవేశాన్ని ఏం చేయలేడు చెప్పండి? ఏం చేస్తలేడు? తెంచేసుకోవడానికి అవతల మీద కక్కేస్తే అయిపోతుందిలే అనడానికి ఏం చేస్తలేడు పౌలు గారు? ఇష్టపడలేదు. ఎందుకు? అంతమందికి స్వేచ్ఛగా ఉండడం అంటే చాలా మర్యాదగా నడుచుకోండి, మర్యాదగా ఉండండి, ప్రేమపూర్వకంగా నడుచుకోండి, ఇవన్నీ చెప్పిన పౌలు గారు తనే ప్రేమపూర్వకంగా నడుచుకోకుండా అవతల వారి మీద అరిచే విధంగా ఉండడానికి ఎలా ఉంటుంది? అందరి ముందు ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కదా? అంటే ఒకవేళ కోపాలు వచ్చినా తాపాలు వచ్చినా ఏం చేసుకోవాలి చెప్పండి? తన్ను తాను మలుచుకోనగలిగే సామర్థ్యం అనేది మనలో ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. అవతల వ్యక్తి మీద సాధ్యమైనంత వరకు ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి కోపాలు పంతాలు లేకుండా మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని సరి చేసుకోవడానికి చాలా జాగ్రత్త మనం కనబరుచుకోవాలి. దేవుని ఎదుట కనబరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధం అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటి చెప్పండి? చాలా జాగ్రత్తగా మన బ్రతుకును ప్రతి పరిస్థితిలో కూడా ఎలా ఉన్నాం అనేది మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే దాన్ని కొద్దిగా ముందు కొనసాగించి మాట్లాడుతుంది. ఏంటంటే ఇట్టి సేవ ఏంటంటే మీకు ముఖ్యమైంది.
అంటే అవతల వ్యక్తితో మర్యాదపూర్వకంగా, అవతల వ్యక్తితో చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించే బ్రతుకు విధానం అనేది ఏంటంటే చెప్పండి, చాలా యుక్తమైన భక్తి అని చెప్తున్నాను. చాలా యుక్తమైన భక్తి. అట్లాంటి భక్తి విషయాల్లో మరి మనం ఎంతవరకు కొనసాగుతున్నాం? చాలా జాగ్రత్తగా, అవునా కదా? ఎందుకంటే క్రీస్తులోనికి రాకముందు క్రీస్తులోనికి రాకముందు మనకు తెలిసింది ఏంటంటే క్రైస్తవులు అంటే ఎలాంటి వాళ్ళు చెప్పండి? మీకు తెలిసినంతకు ఎలాంటి వాళ్ళు చెప్పండి? మీరు క్రీస్తులోనికి రాకముందు ఎట్లాంటి, మీరు ఎప్పుడు వినలేదా బయట? ఎట్లాంటి వారండి క్రైస్తవులు అంటే? వినలేదా? వినలేదా అసలు? క్రైస్తవులు అంటే ఎలాంటి వారని మీరు అనుకొని క్రీస్తులోనికి వచ్చారు? క్రైస్తవులు అంటే ఎలాంటి వారంటే సాధువులు, అవునా కదా? తిడితే ఏం చేయరు? తిట్టరు. కొడితే ఏం చేయరు? మళ్ళా కొట్టరు. అదే నినాదమా లేదా వేరే తిన్నారా మీరు? క్రీస్తులోనికి రాకముందు మీకున్న ఆలోచన అంటే క్రైస్తవులు అంటే చాలా శాంత స్వభావం గలవారు, అవునా కదా? చాలా మంచి వాళ్ళు, చాలా సాత్వికులు, అవునా కదా? కొడితే కొట్టరు, తిడితే ఏం చేయరు? తిట్టరు, అవునా? మరి మీరు అలాంటి క్రైస్తవులేనా? ఒకప్పుడు లోకంలో మనం అనుకున్నాం, అవునా కదా? క్రైస్తవులు అంటే కొన్ని క్యారెక్టర్స్ అనేది ఇలా ఉండాలని మనకు తెలుసు, క్రీస్తులోనికి రాకముందు తెలుసు, ఓకేనా? క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అని క్రీస్తులోనికి రాకముందు తెలుసు. మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు క్రైస్తవుడు ఎలా ఉంటున్నావు? అవతల అనుకునే వ్యక్తిలాగా నువ్వు ఉంటున్నావా? ఎందుకంటే అవతల వ్యక్తికి నీ మీద కొన్ని ఉంటాయా, ఉండవా? అంటే క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడు, దీనికి తగ్గట్టుగా ఆ వ్యక్తి జీవిస్తాడు అనే దానికి అనుగుణంగా అవతల వ్యక్తి చూసేటప్పుడు ఆ తూకాన్ని నువ్వు సరిపోతున్నావా లేదా? అవతల వ్యక్తిని ఒక క్రైస్తవునిగా చూసినప్పుడు సరిగ్గా నువ్వు అతని క్రైస్తవునిలా కనబడుతున్నావా లేదా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా కలదా? అర్థమైందా? కనబడుతున్నావు నిజంగా? అవతల వ్యక్తికి నిజంగా క్రైస్తవంలో మనం కనబడుతున్నామా? అవతల వ్యక్తి చూసినప్పుడు మనలో క్రీస్తుని కనుగొనగలుగుతున్నాడు అసలు? ఏమవుతుంది చెప్పండి? భక్తి జీవితం అనేది ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైనా సరే అవతల అంటే మన భక్తి జీవితం అనేది పెరిగే కొద్ది అవతల వరకు ఏం కనబడాలి? క్రీస్తులోని లక్షణాలని మనలో కనబడాలి, అవునా కదా? మన భక్తి జీవితము ఎదిగే కొద్ది ఏం చేయాలి చెప్పండి? అవతల వ్యక్తికి మన క్రీస్తు స్వభావం అనేది అవతల వ్యక్తికి కనబడాలి. ఓ క్రీస్తులాగానే వీళ్ళు నడుచుకుంటున్నారు అనే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది కనబడాలి. మన యొక్క వ్యక్తిత్వం అవతల వ్యక్తి కనబడాలి. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం బిల్డ్ చేసుకోమో మనం క్రీస్తు దగ్గరకు వచ్చి కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? హృదయ అంటే మన భక్తి ఇన్నాళ్ళు మనం చేస్తున్న భక్తి కానీ, లేకుంటే మనం ఇన్ని గంటల తరబడి కూర్చుంటున్న ఆ యొక్క ఉన్న సందర్భం కానీ ఏమవుతుంది చెప్పండి? అంతా కూడా వృధా అయిపోతుంది. అంతా కూడా ఇంతవరకు మనం టైం వేస్ట్ చేసిన టైం అంతా కూడా ఏమవుతుంది? వృధా అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే ఆ వింటున్న మాటలు ఎప్పుడైతే దానిలో పెంపొందించుకోడో, ఆ భక్తి విధానానికి తగ్గట్టుగా తన బ్రతుకును మలుచుకోవడానికి ఇష్టపడడో, ఆ వినడం కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అంత దండగా అవుతుంది, అవునా కదా? ఎప్పుడైతే మనం వింటున్న దాన్ని సరిగా దాన్ని చేయడానికి ఇష్టపడము, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడము, మనం వచ్చేదంతా కూడా ఏమవుతుంది? అంతా వేస్ట్ అవుతుంది, అవునా కదా? నువ్వు చేయనప్పుడు అంత ప్రయాసపడి ఒక 2 గంటలు గంట వినడం ఎందుకు చెప్పండి? అవునా కదా? నీకు చేయడమే ఇష్టం లేనప్పుడు, క్రీస్తుకు అనుగుణంగా నడుచుకోవడమే ఇష్టం లేనప్పుడు అంత ప్రయాసపడడం ఎందుకు? అందరికీ ఉండే ఆశ ఏంటంటే అందరు కూడా ఏం చేయాలి చెప్పండి? పరలోకానికి వెళ్ళాలి, అవునా కదా? అందరికీ ఉండే ఆశ కోరిక ఏంటంటే అందరం కూడా పరలోకానికి వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పండి? మన శరీరాన్ని ఏం చేయాలంట? సజీవ యాగంగా దేవునికి అప్పగించాలి. క్రీస్తు ఎలాగైతే తన యొక్క కోపాన్ని, ఒక పౌలు గారు ఎలాగైతే తన యొక్క కోపాన్ని, ద్వేషాన్ని ఎలాగైతే కంట్రోల్లో ఉంచుకొని దాన్ని విసర్జించగలిగాడో, అలాగే మన భక్తి జీవితం కూడా ముందుకెళ్ళే కొద్ది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనలో ఉన్న ఆ ద్వేషాన్ని కానీ, ఆ కల్మషాన్ని కానీ తుడుచుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఆ భక్తి జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం, ఏం చేస్తాం? దేవునిలో చాలా చక్కగా ఎదుగుతాం. ఒకసారి ఇందులోనే చూడండి, 11వ వచనం. ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఏం చేయాలంట? ఏం చేయని చెప్తున్నాడు చెప్పండి? ఆసక్తి విషయాలు ఏం చేయొద్దంట?
ఏం చేయదు చెప్పండి? మాంద్యులు అంటే ఏంటండి? తెలుసా తెలియదా? మాంద్యులు అంటే చెవి మందం గలవారు. ఒక విధంగా చెప్పాలంటే అలాగే ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయదు, చెవిలోనికి ఎక్కదు, అర్థం కాదు. అంటే వినపడదా అంటే వినపడుతుంది. మాంద్యులు అంటే ఏంటంటే చెవిటోళ్ళు కాదు, వాళ్ళు చెప్పి నేనేం చెయ్యాలంటోళ్ళు. మాంద్యులు అంటే ఏంటంటే చెవిటి వాళ్ళు కాదు, కానీ ఆ చెప్పిన విషయాన్ని నేను ఎందుకు చేయాలి అనేవాళ్ళు ఏమంటారు చెప్పండి? మాంద్యులు అంటారు. అంటే ఎన్నిసార్లు వాక్యం వస్తున్నా కానీ పర్లేదు లేదు నాకు కాదులే అనుకుంటాం కదా, అట్లాంటి వారిని ఏమంటారు చెప్పండి? మాంద్యులు అంటారు. అంటే వినపడదా అంటే వినపడుతుంది, చెప్పేది అర్థం కాదంటే అర్థమవుతుంది, కానీ ఏంటి చెప్పండి? చేయడానికి ఏం కాదు, ఆసక్తి ఉండదు. వాక్యం అంతా కూడా తెలుసు, వాక్యంలో ఏముందో తెలుసు, ఎలా చెయ్యాలో తెలుసు, కానీ చెయ్యకపోవడాన్ని ఏమంటారు చెప్పండి? మాంద్యులు అంటారు. అందుకే చెప్తే ఏంటంటే ఆసక్తి విషయాలు ఏం చేద్దంట? మాంద్యులు కాదు. అంటే చేసే విషయాలు ఏం చేయదు చెప్పండి? మీకున్న ఆసక్తి అనేది ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే వినాలనుకుంటున్నారో ఆ వినే విషయాల్లో కానీ చేసే విషయాలు ఎలా ఉండొద్దంట? మాంద్యులుగా ఉండొద్దు. ఏదో మీరు విన్నామా అంటే విన్నాం, చూస్తున్నామంటే చూస్తున్నాం, చేస్తున్నామంటే చేస్తున్నాం అనే విధంగా ఏం చేయొద్దు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారు ఏం చేయాలంట? ప్రభువును సేవించండి. ప్రభువును సేవించే విషయాలు ఏం చేయాలంట? ఆత్మయందు తీవ్రత గలవారే ఉండాలి. లోపల ఏం చేయాలంటే ఆత్మ అనేది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హృదయం అనేది ఆత్మ అనేది ఏం చేయాలి చెప్పండి? మండుతూ ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి. దేవుని మీద ఆసక్తి అనేది మనలో పెరుగుతూ ఉండాలి. దేవుని కొరకు నేను ఇంకేం చేయాలి, ఇంకెలా ఉండాలి, ఇంకా ఎలా నా భక్తి జీవితాన్ని కట్టుకోవాలనే తీవ్రత మనలోనికి ఏం చేయాలి చెప్పండి? రోజు రోజు ఏం చేయాలి? పెరుగుతూ ఉండాలి మనలో. భక్తి స్థాయి అనేది ఎప్పుడైతే పెరుగుతుంటుందో మన యొక్క భక్తి జీవితం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు నేను ఇంకా ఏ విధంగా నేను ఇంకా దేవుని కొరకు ఇంకా ఉపయోగపడగలను, దేవునికి ఏ విధంగా ఇంకా నేను సహకరించగలనే ఆ స్థాయి అనేది మనలో ఏం చేయాలి? ప్రతిరోజు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మాంద్యులుగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకేం చేయాలంట? ఆత్మీయంగా ఏం చేయాలి? తీవ్రత అనేది, ఆ పరితాపం అనేది మనలో ఉండాలి. ఏ విధంగా నేను ప్రతిరోజు నన్ను నేను చెక్ చేసుకుంటాను, ఏ విషయాలు ఇంకా నేను దిగజారిపోతున్నాను అనే పరిస్థితి ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ఆ తీవ్రత అనేది మనకు ఉండాలి. ఆ ఆత్మలో తీవ్రత అనేది మనకు ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం బాగుపరచబడతామో, ఎప్పుడైతే మనం స్వస్థపరచబడతామో తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చే కీడు అనేది ఉంటుంది. ఏం చేస్తుంది మనల్ని? పర్లేదు ఇప్పటికైతే బాగుపడ్డావు, పర్లేదు ఇప్పుడైతే నీ పరిస్థితి మంచిగా ఉంది కదా అని ఏం చేస్తాడు? ఏం చేస్తుంది చెప్పండి? జాగ్రత్తగా మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి, లేకుంటే కవర్ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు అనేది హృదయం ఏం చేస్తుంది? మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పర్లేదు ఏం కాదులే, మారదాంలే, చూద్దాంలే, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్తాం ఏం చేస్తాం? మన ఆసక్తి విషయంలో కంపల్సరీ ఏం చేస్తాం? మాంద్యం అవుతాం. విన్నా కానీ వినట్టుగా, తెలిసినా కానీ తెలియనట్టుగా దురుసుగా ప్రవర్తించే విధానం అనేది మనలో పెరిగిపోతుంటుంది. కాబట్టి ఇటు విషయాలు మనం ఏం చేసుకోవాలి? చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వస్తామో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి చెప్పండి? మరీ ఎక్కువ కీడులోనికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. మరీ ఎక్కువ కీడు అంటే ఏంటి చెప్పండి? తెలిసిన తర్వాత మరలా పాపం చేయడం, ఆ పాపాన్ని మరలా కొనసాగించడం. తప్పని తెలుసు, కానీ ఏం చేస్తాం? మానలేక దానిలోనే కొనసాగే బలహీనతలు మనం ఉంటాం. కాబట్టి అదేం చేస్తుంది? మరీ ఎక్కువ కీడులోనికి మనం తీసుకెళ్తుంది. కాబట్టి మరీ ఎక్కువ కీడులోనికి మనం వెళ్ళకుండా ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుళ్ళు ఏం చేయాలి? ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగరుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం నాయన. ఇదిగోనైనా విన్న మాటలు నాయన మా హృదయం బలపరిచినైనా, నీ వాక్యంతో నాయన మమ్మల్ని కట్టుకొనగలుగుటకు నాయన, నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని సరిచేసుకునగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినైనా, అలాగే జరిగిన పాఠంతులను బల్లో తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధం నామమున ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.